హాయ్ బ్లెస్సీ, ఈరోజు మా చర్చ్లో క్రిస్మస్ పాటల ఆరాధన జరుగుతుంది. నీవు కూడా నాతో వస్తావా? వావ్, క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం. కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగుంటుందో. అయ్యో బ్లెస్సీ, క్రిస్మస్ అంటే స్టార్స్, కేక్స్, క్రిస్మస్ ట్రీస్ అవే కాదు, యేసయ్య జన్మదినం, యేసయ్య నరావతారిగా వచ్చిన శుభదినం. క్రిస్మస్ సెలబ్రేషన్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు, నన్ను ఎవరు ఆహ్వానించలేదు. ఇప్పుడు నువ్వు పిలుస్తున్నావు కదా, పద, నేను నీతో పాటు వస్తాను. అయితే త్వరగా పద. కోదాడ ఎల్ఈఎఫ్ చర్చ్లో స్కిట్ ప్రెజెంట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తే క్రిస్మస్ గురించి నీకు అంతా తెలుస్తుంది. 2000 సంవత్సరముల క్రితం ప్రజలు రక్షకుడైన యేసయ్య కొరకు కనిపెట్టు దినములలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నరజేతులను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడినను. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడని బలును. పురుషుడు ఎరగని లాగానే ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని బలును. ఇదిగో, ప్రభు దాసురాలను, నీ మాట చప్పున నాకు జరుగును గాక. ఎంత ఘోరం! మరియా గర్భవతియా, తన్ని రహస్యంగా విడిచిపెట్టేదాన్ని. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచక నొల్లక రహస్యముగా విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను ఆలోచన చేయుచు నిద్రించుచుండెను. అప్పుడు గబ్రియేలు దూత స్వప్నమందు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకుంటూ భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. మరియను ఇప్పుడే చేర్చుకున్నాను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా యావత్ ప్రజలకు తెలియజేయమనగా ప్రజాశంక రాయించు వలన క్రైస్తవ అగస్తు నిర్ణయించుట వలన ప్రజలంతా తమ తమ స్వర్గములకు వెళ్ళి ప్రజాశంక రాయించు కొనవలసిందిగా తెలియజేయమన్నది. హో, వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను.
కావాలి? అయ్యా అయ్యా నా భార్యని అయ్యా నా భార్య నిండు గర్భవతి. మీ స్థలంలో మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఈ రాత్రికి తలదాచుకుని వెళ్ళిపోతామయ్యా. స్థలమా? లేదు లేదు, వెళ్ళిరండి. ఎవరయ్యా మీరు? మీకు ఏం కావాలి? అయ్యా నా భార్య నిండు గర్భవతి. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఈ రాత్రికి తలదాచుకుని వెళ్ళిపోతామయ్యా. స్థలమా? మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పశువుల పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. మీకు నిండు వందనాలయ్యా. రాత్రివేళ బెత్లెహేములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి తమ మందను కాచుకొనుచుండగా చలి చంపేస్తుందా? పుల్లలు ఉన్నాయి, చలిమంటావా? ఏమంటావా? చెప్పేదేందిరా, వెయ్యి వెయ్యి. అరే ఆ వెలిగేందిరా, భయం వేస్తుందిరా. గొల్లలారా భయపడుకురి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసెదరు. అరే నా గుండె సరిగ్గా ఆడుతుందా లేదా చూదురా. నీ గుండె సరికినే ఆడుతుంది లేరా. మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రా. వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని వద్దామురా. అలే మందెత్తా. ఆ మందని ఆ దేవుడే చూసుకుంటాడు లేరా. మనం వెళ్దాం, పదండి పదండి. ఒక ప్రత్యేకమైన నక్షత్రంను చూచి దానిని వెంబడింపసాగిరి. స్టార్ ఆన్ చేయి భయ, స్టార్ ఆన్ చేయి. స్టార్ ఆన్ చేయమను, స్టార్ ఆన్ చేయమను. స్టార్ ఎవరండి మీరు చాలా దూరం ప్రయాణం చేసి అలసత్తుగా ఉన్నారు? అయ్యా, నాది తూర్పు దేశం. ఆకాశంలోని ఆ వింతైన తారను గాంచి పరిశీలించి దానిని వెంబడించసాగితిమి. మేమును ఆ తారను వెంబడించుచున్నాము. అట్లయితే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము నక్షత్రము యాకోబులో ఉదయించును.
రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచునని వ్రాయబడి ఉన్నది. అవును, మనము ఆ తారను వెంబడించి యూదుల రాజును కనుగొని ఆయనను పూజింతుము. రక్షకుని భావించు దేవుని క్షమాపణ నరులకు మోక్షం తెచ్చెను. పరలోక జయమిదే, పాపికి దారి సిద్ధము. నూతనతో ప్రకటించుడి, యేసు పుట్టిన బెత్లెహేములో. అనుచుకొల్లాల కరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుకొల్లాల కరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుమతించి గణకు క్రీస్తు అందరికీ తెలిపినారు. రక్షకుండుగా ఇచ్చినాడట, మనకు పరమ రక్షకుండుగా ఇచ్చినాడట. తూర్పు దేశపు జ్ఞానులము దూర ప్రాంతపు యాత్రలలో పందాలు మేళలు నాదులు దాటుచు వచ్చితివి గుడికు. ఓ వినోదమా నక్షత్రమా రాత్రియందు దీపమా వెలుగుగా వెలజల్లు కన్ను భ్రమించి చిత్తయైన దీపమా. పుట్టెను ఈ రాజు యూదయలో, బంగారమర్పింతు మాయనకు. రాజాది రాజు దీర్జు